ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అటు నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలో దిగాడు. ఇరాన్ కి బాసటగా నిలిచాడు ఉత్తర కొరియాకు సంబంధించిన కిమ్. అమెరికా ఇజ్రాయెల్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడు కిమ్. అటు ఇరాన్ పైన రెండు దేశాల దాడిని కిమ్ ఖండించాడు. ఇరాన్ కి మద్దతుగా యుద్ధ సామాగ్రి అందిస్తామని చెప్తున్నాడు కిమ్. అయితే ఇరాన్ పైన ఏం జరిగినా కూడా ఉత్తర కొరియా కూడా ధీటుగా స్పందిస్తుంది అంటూ కిమ్ అమెరికాకి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పుడేం కాదు, గతంలో డొనాల్డ్ ట్రంప్ మధ్యలో బైడెన్ అటు అమెరికా అధ్యక్షుడు కాక మునుపు కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు, గుర్తుంది కదా. అయితే అప్పటి నుంచి కూడా కిమ్కి డొనాల్డ్ ట్రంప్కి కనీసం క్షణం పడదు. ఇద్దరి మధ్య పచ్చిగడ్డే కారు నీళ్లు వేసినా కూడా పెట్రోల్గా మారిపోతాయేమో అంతటిలా ఇద్దరి మధ్య అగ్రహాలు, ఆవేశాలు, కోపతాపాలు ఉన్నాయి. సో గతంలో చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగాయి, మీమ్స్ కూడా జరిగాయి. కిమ్కి ట్రంప్కి ఏ మాత్రం కూడా పడదు అనేటువంటి ఒక విషయం కూడా అందరికీ, ప్రపంచ దేశాలన్నింటికి తెలుసు. అయితే ప్రస్తుతానికి కిమ్ ఏం చెప్తున్నారంటే, ఇరాన్కి నేను మద్దతుగా ఉంటాను, ఇరాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇరాన్ పైన దాడికి సంబంధించిన విషయం పైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను, అవసరమైతే నేను కూడా రంగంలోకి దిగుతాను, అమెరికాకి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చారు కిమ్. ఇప్పటికే కిమ్ సౌత్ కొరియా పైన 10 మిసైల్స్ లాంచ్ చేశారు. 10 మిసైల్స్ లాంచ్ చేసి సౌత్ కొరియాలో ఒక అలజడి సృష్టించారు ఆయన. అయితే సౌత్ కొరియా పైన ఎటువంటి దాడి చేసినా నేను కూడా రంగంలోకి దిగుతానని చెప్పి కిమ్కి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. నువ్వేంటి బోర్డు రంగంలోకి దిగేది, నేను నీ దగ్గరికి వస్తున్నట్టుగా ఇరాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కిమ్మే అమెరికా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇకపైన ఎటువంటి దాడి జరిగినా నేను మీ సంగతి చూస్తాను, మీ అంతు తెలుస్తానట్టుగా కిమ్ మాట్లాడుతున్నారు.